వాళ్ళు చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారండి అక్కడ. ఒక ట్రాక్టర్ పట్టుకున్నారు మా వాళ్ళు. దిమ్మలతో స్మగ్లింగ్ చేస్తూ ఉంటే మా ఛత్తీస్గఢ్ వాళ్ళు ట్రాక్టర్ పట్టుకొని సీజ్ చేశారు. అయిపోయింది. ఆ తర్వాత మావోయిస్టుల నుంచి ప్రెషర్ వచ్చింది బాగా. ప్రెషర్ వచ్చింది. తర్వాత కేసులో ఒక 35,000 నేను కట్టించారండి. మా వాళ్ళు కట్టించారు. కట్టించిన తర్వాత ఏమైంది, వాళ్ళ లోపల నుంచి కబురు అన్నమాట. 35,000 మీరు కట్టించారు కదా, ఆ 35,000 మీరు తిరిగి వాళ్ళు రిటర్న్ ఇవ్వండి, లేదంటే మీరు లోపలికి వస్తే బయటికి పోరు. ఇక వాళ్ళ శాలరీస్ నుంచి వాళ్ళు వేసి కట్టుకున్నారు. 35,000 వాళ్ళు పే చేశారు. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఉపయోగం ఏముందండి? ఇప్పుడు మేము ఉన్నాము, మా బీట్ ఆఫీసరు ఒక 1000 హెక్టార్లు ఉంటుంది. 1000 హెక్టార్ల ఏరియాకి ఒకే ఒక బీట్ ఆఫీసర్ ఉంటారు. ఆయనే తిరిగి రావాలి, లేదంటే ఆయన సపోర్ట్ ఒకరిని తీసుకొని పోతారు. దానివల్ల లోపల ఎవడో ఆపితే కనీసం ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాదు. ఫోన్ పని చేయవు, మనకి సెక్యూరిటీ ఇవ్వలేరు. అలాంటి సిచ్యువేషన్లో మేము వాళ్ళతో గొడవ పెట్టుకునే పరిస్థితి లేదు కదా. అదే గొడవ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇక మేము కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. మేము బతకాలంటే మేము కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇంకా తర్వాత అక్కడ మళ్ళీ కొత్త రోడ్ల ఫార్మేషన్ కోసం వచ్చారు, ఆర్ఎండ్బి వాళ్ళు వచ్చారు, సర్వేలు చేశారు, ఇచ్చారు. మా రిపోర్ట్ మేము ఇచ్చాము. తర్వాత ఇంతమంది అయితే తర్వాత వాళ్ళకి ఫేజ్ 1 ఫేజ్ 2 శాంక్షన్ అవ్వలే. శాంక్షన్ అవ్వకుండా రోడ్లు వేయడానికి వచ్చేసారు కాంట్రాక్టర్స్. మేము వాళ్ళతో ఒకటే చెప్పాము, మీ రెవెన్యూ వరకు మీ ఇష్టం, రెవెన్యూ మా పరిధి కాదు కాబట్టి మీ ఇష్టం వేసుకోండి. రిజర్వ్ ఫారెస్ట్లో రోడ్డు వేయాలంటే ఖచ్చితంగా మీరు పర్మిషన్స్ తీసుకొచ్చాక వేసుకోండి అని చెప్పి ఆపాం. దానికి వాళ్ళు ఏం చేశారంటే విలేజర్స్ని రెచ్చగొట్టారు. పోయి ఈ ఫారెస్ట్ వాళ్ళు అడ్డుపడి మీరు రోడ్డు వేయనివ్వట్లేదు, ఇక వీళ్ళే కారణం, ఈ రేంజ్ ఆఫీసర్, ఈ సెక్షన్ ఆఫీసర్ వీళ్ళే కారణం, వీళ్ళ వాళ్ళనే రోడ్లు వేయట్లేదు, మీరేమంటే వాళ్ళని అడగండి, మీరే ఉండి దగ్గరుండి వేయించుకోండి అని చెప్పేసి అని అట్లా చికా చేశారు. దాంతో ఒకసారి ఏమైంది, మా సెక్షన్ ఆఫీసర్ని, మన తిప్పాపురం సెక్షన్ ఆఫీసర్ని, ఫారెస్ట్ స్టాఫ్ని వాళ్ళు కొంచెం మాట్లాడాలి రండి అని పిలిచారు. పిలిస్తే మా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి చాలా దారుణంగా కొట్టారండి. అయ్యో, చాలా దారుణం అనమాట. అది ఎంత దారుణం అంటే ఈపులు పగిలిపోయినాయి మా వాళ్ళే. దాదాపు ఒక 15-20 రోజులు అసలు. ఎందుకంటే అన్నలు కొట్టారా? వాళ్ళే కొట్టారు. ఎందుకు? రోడ్లు ఎందుకు ఇవ్వట్లేదు మీరు పర్మిషన్? రోడ్లు అసలు వద్దంటారు కదండి వాళ్ళు వద్దంటారు, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఎందుకు వేయట్లేదు అని చెప్పి మా మీద రివర్స్ అయ్యారు. సాధారణంగా అడవుల్లో రోడ్లు వేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. కానీ మరి వాళ్ళు కాంట్రాక్టర్స్ ఏముందో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, కాంట్రాక్టర్స్ ఏదో రచ్చబెట్టి చెప్పారు, విలేయర్స్ చెప్పారు. ఆఖరికి మళ్ళీ మా వాళ్ళని లోన తీసుకుపోతా ఉంటే విలేయర్స్ అడ్డుపడి లేదు వాళ్ళు మేము తీసుకొని వచ్చాము, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అయిందంటే మేము సమాధానం చెప్పాలి కాబట్టి వదిలిపెట్టండి అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇక మా స్టాఫ్ అంతా అసలు మేము ఇక్కడ ఉద్యోగమే చేయము, మా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి వెళ్ళిపోండి, లేదంటే ఉద్యోగాన్ని మేము పోలేమని చెప్పేసి అని ఆగి. ఇక బ్యాడ్ సిచ్యువేషన్ మేము ఒక 1 మంత్ వరకు మా వాళ్ళు స్టాఫ్ కూడా లోన పోనీ లేదండి. సిచ్యువేషన్ అప్పుడు మీ